శివరాత్రి రోజు మేము వెళ్తున్నాము ఊరికి సిద్దిపేటకి. సో లెట్స్ గో దేర్ అండ్ ఎంజాయ్ అండ్ వాచ్ ద కంప్లీట్ వీడియో. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదే లేదు. ఎందుకంటే చాలా సీక్రెట్స్ తెలుసుకోపోతున్నా ఈ రోజు పల్లవి ప్రశాంత్ ది. సో మీ అందరికి తెలియని సీక్రెట్స్ కూడా ఈ రోజు అందరితో అంటే అందరితో లాగేస్తాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అండ్ ఎస్, సో పల్లవి ప్రశాంత్ ఇంటికి మొదటిసారి ఆఫ్టర్ బిగ్ బాస్ వెళ్ళబోతున్నా కాబట్టి ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఆల్రెడీ ఆన్ ద వే ఉన్నామండి. జస్ట్ 1 minute అవే. జస్ట్ 1 minute అవే. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హట్ టు. అయ్యో వచ్చింది గుడ్ గర్ల్. అయ్యో ఏమైంది? తనకు చాక్లెట్ కావాలా నీకు? చూడు ఎలా చూస్తున్నావు. పల్లవి ప్రశాంత్ ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఫోటోలే ఉన్నాయి ఇక్కడ. స్కెచింగ్ చేసి మొత్తం బాగున్నాయి. పల్లవి ప్రశాంత్ సార్ ఇల్లు అయితే చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది. అవునా అబ్బా చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. పల్లెటూరు ఇల్లు ఎలా ఉండాలి అమ్మా అలాగే ఉంది. A few moments later. సో ఏం వండుకుంటాం కాసేపు ఆలోచించి కొంచెం చర్చలు చేసి పంచాయతీ పెట్టుకొని తర్వాత మాట్లాడుకుందాం. సో ఆలోచిద్దామా ఏం కాదు, నాకు ఒక్కడ అర్థం కావట్లేదు పల్లవి ప్రశాంత్ సార్. ఇంట్లో ఇన్ని సోఫాలు ఉన్నాయేంటి? అదే అన్ని సోఫాలు ఇన్ని సోఫాలు బిజినెస్ చేస్తున్నావా? అన్ని కొత్తవి మరి ఎందుకు సోఫాలు సీక్రెట్ ఏంటి? ఇన్ని సోఫాలు ఊరికే సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. అందరూ వస్తే కూర్చోడానికి మెత్తగా బాగుంటాయి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. మరి ఎట్లా ఇప్పుడు? పర్లేదు బయట పెట్టుకో, ఆరాంసే కూర్చోండి అందరూ, మస్తు ఉంటది. ఉంటది అదిగో మా మమ్మీ కూడా ఇస్తాడు. అపరిచితుడు అని ఇచ్చారు. అది మా బిగ్ ఆగు చూపిస్తాడు ఇంకా. అది యాక్చువల్లీ వాడు ఒక్కొక్కసారి రియాక్షన్ ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటాడు, సడన్ గా ఇట్లా కూర్చుంటాడు నామినేషన్స్ లో. చేయరా అది మళ్ళీ ఏదైనా ఉంటే ఇట్లా నడుచుకుంటూ పోతాడు. అందుకని అది బీబీ అపరిచితుడు. అంటే అన్ని షేడ్స్ ఉన్నాయిరా నీలో అన్నట్టుగా ఇచ్చారు. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. అబ్బో కమలాసన్. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రియాంక గారు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం కదా, దాంట్లో ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంది లాస్ట్ లో. అంటే అది రామ్ కామ్, అది నేను మొత్తం స్టోరీ అయితే చెప్పలేను. బట్ మనం విడిపోతున్నప్పుడు ఒక గెస్ట్ వచ్చి మమ్మల్ని కలుపుతాడనమాట. సో ఆ గెస్ట్ ని నేను పల్లవి ప్రశాంత్ సార్ చేస్తే బాగుంటుందని నిన్ననే మాట్లాడా ప్రొడ్యూసర్ తో నేను. మన వెబ్ సిరీస్ లో మమ్మల్ని అంటే హీరోయిన్ వచ్చి కలిపి ఒక గెస్ట్ పల్లవి ప్రశాంత్ సార్ చేయాలి. చేస్తారా సార్? థ్యాంక్ యూ సార్. కానీ మీ అందరికి తెలియని ఒక సీక్రెట్. నువ్వు అటుపో. కాదు, నేను ఆ పేరు చెప్పబోతున్నా. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో నాకు చెప్పినావు చూడు. ఏం పేరు చెప్పు? ఉరుక్కుంటే ఏ పేరు చెప్పు? అంతే కదా మరి. అవును చూసారా, చెప్పేళ్ళాడు చెప్పకండి. రెడీగా ఉండండిరా. ఏం పేరు రాది? నాకు తెలుసురా, నేను యాక్టింగ్ చేస్తున్నా. చెప్పనా? అయిపోయింది, అక్క చెప్తుంది, వీడియో వస్తుంది ఇప్పుడు.
కాదు కాదు, నేను వాడికి పాపం ప్రామిస్ చేశాను కదా చెప్పను అని, సో చెప్పను పర్లేదు. వాడే చెప్తాడంట. ఇది అన్యాయం దొంగ ఆట నేను ఒప్పుకోను. ఒక పేరుందమ్మా, వాడు ఒట్టు తీసుకున్నాడు చెప్పకూడదు అని. ఒట్టు ఇప్పుడు బ్రేక్ చేయకూడదు కదా, అందుకని చెప్పట్లే. ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. హలో ప్రశాంత్, చెప్పేసా? అబ్బా ఏంటి అమ్మ చెప్పేశాను కదా, అయిపోయింది. టాటా బై బై. ఏం పేరు ఎందుకు నీకు, అది వీడియోలో వస్తుంది చూసుకో తర్వాత, ఓకేనా? ఎడిట్ లో అయిపోయావు, ఖతం గుడ్ బై గయా. ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు పల్లవి. అమ్ము అంత భయపడేది ఏంటుండే ఆ పేర్లో? ఇప్పుడు చెప్పాలి. అంటే అది చెప్పలేదురా, చెప్పలే చూసినా చెప్పలే అన్నా. ఒట్టు పెట్టినాక నమ్ముతున్నావు అమ్మ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. వెళ్ళొద్దామా ఇప్పుడు? లేకపోతే నేను ఇక్కడే అమ్మ ఇదే తినేస్తా ఇంక బియ్యం నేను. అమ్మ వచ్చా పళ్ళుకి వండడం? రాదంటున్నారా? ఏంది ఇది? అన్నం ఎవడైనా వండుతారా, కొంచెం వాటర్ అటు ఇటు అవుతుంది అంతే తప్ప. కూర వండిస్తాను అమ్మా, డోంట్ వరీ. నేర్పించిన తర్వాత మీరే రేపు మళ్ళీ ఇంట్లో వండు అని చెప్పండి. నీకు నచ్చే ఇప్పుడు నువ్వే వండుతావు కాబట్టి నేను వండుతాను. నేను వండుతా కాబట్టి నీకు నచ్చిన టమాటా నువ్వే. చలో లెట్స్ గో. ఆగు చెయ్యవు ఏంటి అక్కను వదిలేస్తున్నావు? ఏ స్నేక్స్ ఏమి ఉండవు కదా? ఎన్నో ఒకటి ఇదేంటి ఇద్యా? ఎన్నో ఒకటి అంట. ఏం టెన్షన్ లేదు పద. మంచి ఇట్లా మార్కెట్ నుంచి తీసుకొస్తాం చూడండి, అది కాదు ఇది. ఎంత బాగుంది ఇది. పైన ఇట్లా ఉంటది బేసిక్ గా, అవి మన వరకు వచ్చేసరికి అన్ని పోతాయి. దీని మీద ఇట్లా ఉప్పు కారం వేసి తిన్నాం అనుకో, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అట్లా మస్తు కట్ చేసి టీవీ ముందు కూర్చొని అవే మాకు స్నాక్స్. చక్కెర వేసుకొని బాగుంటుంది, చక్కెర వేసి తింటాం, నిమ్మకాయ వేసి ఇది వేసి ఉప్పు కారం. మంచి కట్టుబాట్లు సార్. అరే నెక్స్ట్ నాకు 2 hours ఇక్కడికి వచ్చి అన్ని కూరగాయలు తీసుకుంటూ వెళ్ళిపోతాను. నిజంగా చెప్తున్నా, ఎంత ఫుల్ శ్రీలంకకి వెళ్ళిపోదాం పా. జోకులు బాగా వేస్తావే. ఆగో దొరికింది, ఫుల్ రెడ్ టొమాటో దొరికింది. రెడ్ టొమాటో కలరేషన్ రైట్, నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి రా. సరే. సో ఫైనలీ ఇప్పుడు మనము పల్లవి ప్రశాంత్ సార్ పొలంలో ఉన్నాము. ఇక్కడ ప్రియాంక గారు అండ్ పల్లవి గారు ఇద్దరు కలిసి వండుతున్నారు అన్నమాట. నేను చూస్తున్నాను మీ ఇద్దరిని. ఇది చాలా మంచి పని, ఇది కష్టపడే పని చూసుకోవడం. అంటే చూసి ఇట్లా నేర్చుకో, గైడ్ చేయాలి కదా. నేను షెఫ్ ని, వీళ్ళిద్దరిని గైడ్ చేస్తున్నాను నేను. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పాపం ఎప్పుడెప్పుడో వంట అయిపోద్దు, ఎప్పుడు తింటామో అని చచ్చిపోయింది ఉన్నాను. ఆల్రెడీ. వీడు బాగా కట్ చేస్తాడు ఆనియన్, నీకు తెలుసా? తెలీదా నీకు? కట్ చేయరా, చూపిద్దు. అదే సెట్, ఇది నాకు చాలా ఇష్టం. ఐ యూస్ టు లవ్. నేను ఆనియన్ కట్ చేయడానికి పల్లవినే పిలిచేదాన్ని. అండ్ ఇది కొంచెం కదులుతుంది, లేకపోతే డబడబడబడబడ ఫాస్ట్ గా చేస్తాడు. జాగ్రత్తరా, దిష్టి తగులు చూడు. మరి కొంచెం నువ్వు నేర్చుకో. అన్ని నేర్చుకుంటాడు. ఒకసారి ఇది అయిపోయాక ఒకసారి చాకు ఆయనకి ఇద్దాము, టాలెంట్ చూసుకుందాం. దానన్న బాగుంటుంది. సో పల్లవి ప్రశాంత్ వర్సెస్ శివకుమార్. అన్న గడేసుడు, సూపర్ గడేసుడు. సగమ వంట నేర్పించింది నేను. ఎక్స్ట్రాలు ఎందుకా? అబ్బా నాకు నేర్పించి మర్చిపోయిండు వీడు. అయిందా? బాగైందా? కూరలొచ్చా? అన్ని వచ్చు నాకు. నా వంట నేనే వండుకునేవాడిని. చేసుకోవడం అంటే బాగా వండుతాడు. ఇప్పుడు అన్న నాకు నేర్పిస్తాడు. ఇది బాగుంది, నేను అస్సలు ముట్టుకోను. మీ ఇద్దరు వండుకోండి, నేను కూర్చొని. వస్తున్నారు ఇప్పుడు. ఆల్రెడీ జనాలు చూసుంటారు, పల్లవి ప్రశాంత్ స్పెషల్ అని పెట్టున్నాను నేను. ఒక టమాటో అవుట్. అదే ఆయన స్పెషాలిటీ ఏంటంటే నీ చేత వండుకోవడం. వడ్డించుకుంటాం మేము నీ చేతులు. బాగుందనా? నిజం బాగుంది. కాదండి, బిగ్ బాస్ లో వండింది నువ్వు, ఆయన నీకు అదే వండి ఇంకా నీరసం వచ్చేసింది. చూపిస్తున్నారని మీరు ఇద్దరు. అదే మా స్పెషాలిటీ, అదే మ్యాజిక్. మాటరాని మౌనమిది, ఆకలైతున్నది.
ఓ వెలిగింది శివ్, మంట వచ్చేసింది చూడు. ఇప్పుడు పెంట పెంట చేస్తాం చూడు. ఏమిటండి మీరు మాట్లాడేది? అన్న ఉపవాసం వస్తుంది. మండుతున్నట్టుంది. అరే మై హ్యాండ్స్ ఆర్ 6.5 hours later. అక్క చాలా తర్వాత చాలా రోజులకి టైం వీలు చూసుకొని వచ్చారు. నీకు ఎట్లా అనిపించింది అంటే ఈ పొలం కాడ ఇదంతా నీకు చాలా బాగా అంటే సిటీలో ఎన్నో టెన్షన్లు అన్ని మైండ్ ఇట్లా ఉంటది. ఇన్ని రోజుల తర్వాత పొలం కాడికి వస్తే మీకు ఎట్లా అనిపించింది అక్క? ఈ రోజు హాయిగా నిజమైన అంటే జీవితం అనేది ఎట్లా ఉండాలో అట్లా ఈ రోజు గడిపామన్నమాట. అంటే మన వాళ్ళతో మన నేచర్ తో. అండ్ ఏంటంటే చాలా రోజుల నుంచి మనం బిగ్ బాస్ నుంచి దాదాపుగా 1.5 year అయ్యింది మనం బయటకు వచ్చి. అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా ఒకే ఒక మాట, ఎప్పుడొస్తున్నావు అక్క, ఊరికి ఎప్పుడొస్తున్నావు అక్క, ఇంటికి ఎప్పుడొస్తున్నావు అక్క అని చెప్పేవాడు. ఎప్పుడు అడిగినా సరే నేను బాయ్ కాడ ఉన్నాడక్క ఉన్నాడక్క అని చెప్పేవాడు. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఫైనలీ ఈ రోజు కుదిరింది అండ్ మేము వచ్చాము అండ్ చాలా సంతోషం రా. అండ్ ఇంకొకటి మనం తెలియని ఆనందం ఉంది. సిటీ లైఫ్ కి మన పల్లెటూరుకి మనం కంపేర్ చేయలేము. అవును. నాకు పొద్దు నుంచి తలనొప్పిగా ఉంది సార్. ఎప్పుడు నేను మీ ఇంటికి వచ్చానో ఆ ప్రశాంతత, ఆ కూల్నెస్, ఆ కామ్నెస్ చూసి ఆ తలనొప్పి కూడా పోయింది. అండ్ వచ్చినప్పటి నుంచి ఒకటే అడుగుతున్నారు సార్, శివ అన్న అన్న ఏమైనా ఇబ్బందిగా ఉందన్న? సార్ ఎందుకు సార్ ఇబ్బందిగా ఉంటది? నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నిజంగా ఇక్కడ. అండ్ మీ పొలం నిజంగా చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఎంత ఎంత గ్రీన్ గా ఎంత హాయిగా కనిపిస్తుందో అంతే బాగుంది, అంతే ప్రశాంతంగా ఉంది. ప్రశాంత్ ఊరు ప్రశాంతంగా ఉంది. యా అండ్ నిజంగా ప్రశాంత్ సార్, యువర్ వెరీ లక్కీ టు హావ్. అవును నిజంగానే యువర్ వెరీ లక్కీ. మీ మమ్మీ డాడీ నిజంగానే చాలా చేశారు మీ అందరి పిల్లలకి. సో ప్లీజ్ జాగ్రత్తగా చూసుకోండి అన్నిటిని. అండ్ అట్లానే వ్యవసాయం కంటిన్యూ చేయండి. వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయండి వ్యవసాయానికి రావడానికి. మాలాంటి వాళ్ళు కూడా వస్తాం వ్యవసాయానికి. ఎప్పుడో ఒకసారి సీరియస్లీ లైఫ్ లో వ్యవసాయం చేయాలి అని నాకైతే ఉంది. శివ గారు కూడా ఉంది. ఖచ్చితంగా యా 100% అక్క. మీ వీలైనాక టైం చూసుకున్నాక ఈ మేము ఊరి వస్తాము. ఊరికి వచ్చేటప్పుడు మిమ్మల్ని పిలుస్తా ఖచ్చితంగా. డెఫినెట్లీ వస్తాం సార్. వెల్కమ్. హ్యాపీగా చేసుకుంటాము. అంటే తినేదేమో మనకి కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది కదా. సో అది చేసేటప్పుడే మనకు తెలుస్తుంది ఎంత కష్టపడి అది వస్తుందో అని. కానీ మస్తు అనిపించింది అక్క. నాకు మస్తు అనిపించింది ప్రశాంత్ సార్. నాకు మస్తు సారీ అనిపించింది. ఇప్పుడే కదా తిన్నాము అంత బయటకు వచ్చేస్తుంది. జై జవాన్ జై కిసాన్. ఎస్ మీరు చెప్పండి సార్, మీరు జై చెప్పండి. జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. ఓకే గాయ్స్, చాలా థ్యాంక్ యూ. ఓకేనా?